చడానికి మాటలేం చెప్పలేదు. తన జెన్యూనిటీ నాకు నచ్చింది. సో, నేను తనకి నచ్చాను. ఇంకా ఇద్దరం ఓకే అనుకుని అన్నిటికీ ఓకే అనుకుని తెగించి పెళ్లి చేసుకున్నాం. కానీ ఆమె సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, ఇలాంటి బంధాలు బంధుత్వాలు ఉండకూడదనే కదా ఆమె అఘోరీలాగా దీక్ష తీసుకున్నానని చెప్పారు. మళ్ళీ నీలాంటి బంధంలోకి రావాల్సిన కారణాలు ఏంటి అసలు మళ్ళీ నీతో బంధం ముడిపడగడానికి? మెయిన్ నేనే దానికి. ఫస్ట్ నేనే అడిగాను, ఇలాగ మ్యారేజ్ చేసుకుంటే నీకొక తోడు ఉంటుంది, నాకొక తోడు ఉంటుంది కదా, ఇద్దరం కలిసి ఉంటాం కదా అని చెప్పని నేనే ఒప్పించుకున్నాను. నువ్వే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టావు? అవును. ప్రపోజ్ చేసావా? లేదు, ఇలా డైరెక్ట్ పెళ్లి గురించి మాట్లాడిన, ప్రపోజింగ్ ఏం లేదు. అన్నాక ఆలోచించుకుని వన్ డే మొత్తం, తర్వాత నెక్స్ట్ డే పెళ్లి. ఆమె నీకేం చెప్పలేదా, వద్దు నా దారి వేరు నీ దారి వేరు, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఎందుకు ఇవన్నీ అని చెప్పి? అంటే తను కూడా యాక్సెప్ట్ చేసింది. ఎలా అంటే ఓకే నాకు కూడా ఒక తోడు ఉంటే కదా అన్నట్టు యాక్సెప్ట్ చేసింది. కానీ ఎప్పుడు కూడా నాకు ఆ శివయ్యే తోడు, నేను శివుడి దీక్షలోనే ఉంటాను, నేను ఆ శివుడితోనే ఉంటాను అని చెప్పిన ఆమెకి తోడు అవసరం అంటావా? మళ్ళీ ఎందుకు తోడు కోరుకుంది? ఏమో దేవుడు ఇలా రాశాడేమో కదా, ఎప్పుడు ఎలా మారుతుంది అనేది మనం చెప్పలేం. సో దేవుడు ఇలా రాశాడు, జరిగిపోయింది అంతే. మొత్తం ఇంకా దేవుడి మీద వేసేస్తున్నావు అయితే? అంటే ఇంకా అంతే అనుకోవాలి కదా. ఇప్పుడు సమాజం ఒప్పుకోవట్లేదు అలా అని చెప్పి విడిపోం కదా. సమాజం ఒప్పుకోదు, ఒక అబ్బాయితో వెళ్తానన్నా ఒప్పుకోదు. డెఫినెట్లీ నేను అదే చెప్తున్నా, ఒప్పుకోదు. కానీ మేము ఇష్టపడ్డాం కాబట్టి మేము కలిసి ఉంటాం. ఎవరేం అడ్డు చెప్పినా కానీ మేము కలిసి ఉంటాం. సరైన ఇల్లు లేదు, సంపాదన లేదు, ఏమీ లేదు, ఏం నమ్మి నువ్వు వెళ్తానంటున్నావు? ఎక్కడ ఉంటావు ఏంటి? వాళ్ళ అమ్మ నాన్నకే సరైన ఇల్లు లేదు అక్కడ మనం చూసుకుంటే, నువ్వు వెళ్ళి ఎక్కడ ఉంటావు? సర్వస్వం తనే అనుకున్నప్పుడు తను ఎలా అయితే బతుకుతున్నాడు నేను అంతే బతకడానికి సిద్ధపడ్డాను. ఈ రోజున్న ఇదే కాన్ఫిడెంట్ నీకు రేపు ఉంటుందంట అనుకుంటున్నావా? తనతో ఉన్నంతకాలం ఇలానే ఉంటాను. ఎంతకాలం ఉంటావు అసలు? జీవితాంతం. ఇవాళ అందరు సాక్షిగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే 2-3 రోజులు 2 సంవత్సరాలు కూడా ఉండలేకపోతున్నారు. జీవితాంతం నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? మేము అందరు సాక్షిగా పెళ్లి చేసుకోలేదుగా, మా మనసులు కలిసినాయి కాబట్టి పెళ్లి చేసుకున్నాం. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళ మనసులు కలవకుండానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? అంటే కొన్ని ఇష్యూస్ వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. మేము ఎన్ని గొడవలు పడ్డా కానీ చిన్న చిన్న గొడవలకి విడిపోయేంత స్థితికి అయితే రాము. జీవితాంతం ఇంత షార్ట్ టైంలోని అంతలాగా ఎలా నమ్మేవమ్మా? మొత్తం కూడా అతనే నాకు ఇంకా అన్నట్టు మాట్లాడుతున్నావు. జెన్యూనిటీ నచ్చింది. ఏం జెన్యూనిటీ చెప్పాడు నీకు? మొత్తం అంటే ఎట్లా చూసుకుంటానని చెప్పాడా, లేకపోతే నీకు ఇన్ని రోజుల ప్రయాణంలోనే ఆయన జెన్యూనిటీ ఏం కనిపించింది? ఇవన్నీ మీరు అడిగితే ఇంకా నేను చెప్పలేను. చెప్పాలి కదా ఎందుకంటే తన జెన్యూనిటీ నాకు నేను చూశాను కాబట్టి నాకు మాత్రమే అర్థమవుతుంది. మీకు చెప్పినా కూడా అర్థం కాదు, అది నేనే చూశాను కాబట్టి నాకే అర్థమవుతుంది. మాకెవ్వరికి కనబడని జెన్యూనిటీ, ముఖ్యంగా ప్రజలకి కనబడని జెన్యూనిటీ నీకెక్కడి నుంచి కనిపించింది? తనలో నుంచే కనిపించింది.